వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ న్యూస్. ఇక నిన్న నిజామాబాద్లోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఇటు బీజేపీ పైన కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో నిప్పులు చెరగడం జరిగింది. ఇక అయోధ్య పంచాయతీ పార్టీల పని కాదు, అది పీఠాధిపతులు చూసుకుంటారు అని చెప్పేసి కూడా ఒక తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. అర్ధరాత్రి ఆమె 12 గంటల సమయంలోనే అమిత్ షా అధ్యక్ష సమక్షంలోనే ఆమె పార్టీలో చేరింది. ఇక ఈమెనే కాదు మరికొంతమంది కూడా ఉన్నారు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఎవరెవరు వస్తారో చూడాల్సి ఉంటుంది. ఏపీ విషయానికి వస్తే ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఇవే అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాత గారు, మరి కాసేపట్లో విజయవాడ నుంచి మనకు టీడీపీ నుంచి పట్టాభి గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ఇంద్రశోభ గారు, మీరు చెప్పండి, ఏంటి రోజు రోజుకి కాంగ్రెస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు ఎమ్మెల్యేలంతా, ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణను కూడా మీరు కాపాడుకోలేకపోయారు, బీజేపీలో జాయిన్ అయింది. ఏంటి ఈరోజు డీకే అరుణ పార్టీలో చేరడం కొంత పార్టీకి నష్టం అనుకోవచ్చా? ఎట్లా వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఆమె మారుతున్నట్టుగా స్పష్టమైనటువంటి ఇంకా ఆమె ఏం లేదు, నైట్ కండవ కప్పుకున్నది, కండవ కప్పుకున్న విజువల్స్ మీరు చూపండి, ఉన్నాయి చూపించండి. పీసీఆర్ ఆ విజువల్స్ ఏంటి, విజువల్స్ yes చూడండి, కనబడుతున్నాయా? ఓకే ఓకేనా. నేను కూడా చేసింది ఆమె ఒకవేళ ఆమె జాయిన్ అయి ఉంటే కనుక డెఫినెట్ గా పార్టీకి చాలా నష్టం అది. ఎందుకంటే మహబూబ్నగర్ పాలమూరు జిల్లాలో ఆమె బలమైనటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి వ్యక్తి. 100% నష్టం ఉంటుంది. నష్టంలో చెప్తే నేను అబద్ధం చెప్పినట్టే అవుతుంది. ఒక మహిళా నాయకురాలుగా గడుస్తున్నటువంటి నాయకురాలుగా 100% వి మిస్ హర్. బట్ ఏదేమైనప్పటికీ కూడా మా నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఒడిచిన ముచ్చట. అసలు బీజేపీ ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు కూడా ఏడా మనకు లేవు. అది డిపాజిట్ కూడా లేనటువంటి పార్టీ బీజేపీ. పార్టీ కష్టకాలంలో ఉండొచ్చు, అంత మాత్రాన కాంగ్రెస్ కి మీరు నమ్మినా నమ్మకపోయినా మినిమం సాంప్రదాయంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ 20% కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అది లేదనుకోవద్దు. ఏదైనా వ్యక్తిని పెట్టినా కూడా వస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు అన్ని ప్రియారిటీలు మారిపోయినాయి. ప్రజల్లో, జనాల్లో, నాయకులు ప్రజల్లో మారింది, నాయకులలో కూడా మారింది. కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్టాండ్ ని చేంజ్ చేసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉంటారో ఏమో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. బట్ ఏదైనా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేమందరం కూడా తన నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళము. బట్ నాకు కూడా నేను కూడా సడన్ సర్ప్రైజ్ రాత్రి మన వాళ్ళ మీడియా వాళ్ళు ఫోన్ చూసినప్పుడు కనుక నాకు ఆ బేర్ కూడా చేయడానికి కూడా ఇష్టం అవ్వలేదు కాబట్టి చూడలేదు. బట్ వాటర్ మేబీ పొద్దున్న చూస్తాం కదా ఏమవుతుందిలే మననేసి అనుకున్నాను. కానీ కొంచెం వెయిట్ చేస్తుంటే బాగుండేది. అంటే డీకే అరుణ గారు అంటున్నారు, నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి, ఈ గ్రూప్ రాజకీయాల్లో ఉండలేకపోతున్నాను, ఇక్కడ ఉన్న నాయకత్వం సరిగా లేదు, పార్టీని మొత్తం భూస్థాపితం చేశారు, అందుకే నేను ఉండలేకనే వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పింది కదా. మరి అలాంటి పరిస్థితి ఉందా? ఈ రోజు డీకే ఏదైతే ఆరోపణలు చేసిందో అలాంటి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉందా? ఉంది. బట్ దాంట్లో ఏంటంటే కొంతవరకు ఏదైనా కూడా ఆమె కూడా ఒక పిసిసికి తను కూడా ప్రయత్నం చేసినటువంటివి చూసాము. ఆ ధీటుగా నాయకత్వం నడిపే లక్షణాలు అమ్మకున్నాయి. బట్ కొంత సహనము ఉంటే మంచిగా ఉండేది. సో ఇవాళ ఏమవుతుంది, ఇక్కడ సీనియర్ నాయకులు ఇక్కడ ఏదైనా కూడా మీరు చెప్పు అంటే ఇంటర్నల్ మీటింగ్ లో కూడా తను ఎప్పుడు కూడా తన గొంతు వినిపిస్తూ ఎలా అనే దానిపైన చెప్తున్నటువంటి ఒక నాయకురాలు ఆమె. అట్లాంటప్పుడు ఆమె పోవడము అన్నది, ఎందుకంటే ఇక్కడుండి మనం లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, లీడ్ చేయకుండా మనం వెళ్ళి దాన్ని కొంచెం చేసినట్టుగానే చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తను తీసుకున్నటువంటి నిర్ణయం తనకున్నటువంటి జైనింగ్ బీజేపీకి ఒక కొత్త జోష్ వచ్చిందా తెలంగాణలో? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక సీనియర్ నాయకురాలు డీకే అరుణ, మాజీ మంత్రి, జిల్లాలో చాలా సుదీర్ఘమైన యొక్క రాజకీయమైన యొక్క అనుభవం ఉంది. అట్లనే సోయం బాబురావు ఆదిలాబాద్ జిల్లాలో ఒక ట్రైబల్ నేత. ఇంకా కొంతమంది వస్తామని చెప్పి చాలా రోజుల నుంచి అంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో, ఎవరైతే బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కానీ బీజేపీ సిద్ధాంతాన్ని అంగీకరించి వస్తామన్న వాళ్ళని తీసుకుంటామని ఎప్పటి నుంచో చాలా స్పష్టంగా నేను అనేది ఆల్రెడీ కారు అది ఓవర్ఫ్లో అయిపోయింది. అది ఎప్పుడు ఏమైపోతుందో మనం అందరం మీరందరూ అది ఇప్పుడు మాత్రం ఏం కాకపోవచ్చు కానీ ఇంకా కొద్దిగా టైం ఉన్నది దానికి.
కాబట్టి ఆ పరిస్థితులు అనేది ఇంకోటి దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంకి వస్తాడని చాలా స్పష్టమైన పరిస్థితి కనిపిస్తున్నది. రెండో వైపు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది లేకపోతే అధికారంకి వస్తుంది అంటే ఎక్కడైనా సీట్లు ఒకటి రెండు పెరగడం తగ్గడం జరుగుతుంది కావచ్చు, కానీ అధికారంకి వస్తుంది అనే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఇచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కకావికలమైపోతుంది. కాదు ఇప్పుడు డీకేఆర్ జైన్ అయింది కదా, డీకేఆర్ తోటే ఆగిపోతుందా, ఇంకా ఉన్నారు ఎవరన్నా? నేను అనేది ఇప్పుడు చెప్పాను కదా, ఇంకా కొంతమంది ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తుల వైపు మీరు క్యాచ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కూడా కొందరు అసంతృప్తులు ఉన్నారు. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కొందరికి టికెట్స్ రావట్లేదు అన్నారు కదా, వాళ్ళపై కూడా ఏమైనా దృష్టి పెట్టారు? టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే మా దాంట్లో ఎప్పుడైనా వాళ్ళు వచ్చి బీజేపీ కండువ కప్పుకున్నప్పుడే వచ్చినట్టు, అంతకుముందు ఎన్నో ఊహాగానాలు ఉంటాయి, ఎన్నో చర్చలు జరుగుతాయి. ఎంతోమంది ఇప్పుడు మాతో వస్తామని చెప్పి కాంగ్రెస్లో పోయి మళ్ళీ టికెట్ తీసుకొని లేకపోతే టీఆర్ఎస్లో పోయి టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వచ్చినాడు వచ్చినట్టు, వస్తామని చెప్పేవాళ్ళు వచ్చినప్పుడు చూస్తాం. అది తర్వాత అయితే ఒకటి చాలామంది వస్తామనే యొక్క ఆలోచనలు అయితే ఉన్నారు. ఎందుకంటే దేశంలో పోలరైజేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, ఇప్పుడు బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే, సిపిఎం సిట్టింగ్ ఎమ్మెల్యే, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. తర్వాత ఇంకా అనేక చోట్ల ఈ విధంగా చేరుతున్న యొక్క పరిస్థితులలో ఈవెన్ గుజరాత్లో 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అంటే ఆడ రాజీనామా చేసి చేరారు, మిగతా మామూలుగా కాకుండా. ఈ పరిస్థితులలో ఇప్పుడు డీకేఆర్ నాకు ఏంటి ఇక్కడ ఎంపీ టికెట్ ఇస్తారా మహబూబ్ నగర్? పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఆప్షన్, దానికి దెర్ ఈస్ ఏ ఛాన్స్. బట్ పార్టీ ఇవాళ మొదటి లిస్టు ఈ రోజు కానీ రేపు ఉదయం కానీ రిలీజ్ కావచ్చు. డీకే అరుణ లాంటి వాళ్ళు బీజేపీలో ఇమ్మడగలరా? ఉందా అలాంటి నమ్మకం ఉందా? తప్పక. అసలు మీరు మొత్తం హిస్టరీ తీయండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో సుష్మా స్వరాజ్ గారు కూడా సోషలిస్ట్ పార్టీ నుంచి వచ్చింది ఆమె. సుష్మా స్వరాజ్ కూడా నేను అనేది అట్లా ఆమె ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక ప్రముఖ నాయకురాలుగా కొనసాగుతున్నదా లేదా? కాబట్టి భారతీయ జనతా పార్టీ అందరినీ ఇముడ్చుకోగలిగే యొక్క శక్తి ఉన్న యొక్క పార్టీ. అయితే ప్రేమేందర్ రెడ్డి గారిని ఏమంటే ఇప్పుడు ఓన్లీ డీకేఆర్నే ఉందా, ఇంకా టీఆర్ఎస్ పార్టీలో కూడా కొందరు అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళపై కూడా దృష్టి పెట్టారు, ఆపరేషన్ ఆకర్షణ మేము కూడా మొదలు పెట్టామని ఒక చర్చ జరుగుతుంది బీజేపీ. అలాంటి పరిస్థితి ఉందా? ఇంకెవరన్నా టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు బీజేపీ వైపు వచ్చే అవకాశం? అందుకనే ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థుల లిస్టుకి సంబంధించి దాన్ని ఆపారా అనేది వార్తలు. ఏ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ మొత్తం గంప నిండి ఉంటే కూడా ఎందుకు వాళ్ళు ఇవాళ టికెట్లు డిక్లేర్ చేయడంలో ఆగుతున్నారు? ఎవరి రాజకీయ వ్యూహం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పక రాజకీయం ఇప్పుడు చివరి వరకు ఆ యొక్క అవకాశం 25 వరకు నామినేషన్స్ ఉన్నాయి, చూసి దాన్ని బట్టి బెటర్ అభ్యర్థులు గెలవడం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని. విద్యాసాగర్ గారు ఎట్లా చూస్తారు? ఇప్పటి వరకు మనం చూసాము టీఆర్ఎస్ పార్టీలోకి అన్ని వలసలు వెళ్ళాయి, కానీ ఈసారి మనం ఈ రోజు చూస్తే కొంచెం బీజేపీ వైపుకు మళ్ళింది గాలి అంతా కూడా. ఈ డీకేఆర్ తోటి స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంటాయని ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మీ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు కావచ్చు, ఎంపీలు కావచ్చు కూడా తీసుకునే అవకాశం ఉందనేది ఒకటి బాగా వార్తలు వినపడుతున్నాయి. ఏమైనా ప్రభావం ఉంటుందా టీఆర్ఎస్ పైన ఈ రోజు డీకేఆర్ బీజేపీలో జాయిన్ కావడం? టీఆర్ఎస్ పైన ప్రభావం ఉండదు, కాంగ్రెస్ పైన ప్రభావం ఉండదు, బీజేపీకి వచ్చే లాభం ఉండదు. నేనేం చెప్తున్నా అర్ణగారి గురించి తక్కువ చేసి మాట్లాడతలేను, అర్ణగారి గురించి మాట్లాడతలేను. నేను మొత్తం ఓవరాల్ గా సౌత్ ఇండియాలో బీజేపీ పరిస్థితికి నేను చెప్తున్నా. ఒక్క కర్ణాటకలో తప్ప ఎక్కడన్నా బీజేపీకి బలం ఉందా సౌత్ ఇండియాలో? ఇప్పుడు ఈ జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలకి ఏ పార్టీలు అయినా సరే కొన్నేమో ఈశాన్య ప్రాంతంలో ఉంటాయి, కొన్నేమో ఇక్కడ ఉంటాయి తప్ప మేము మొత్తం భారతదేశంలో ప్రతి ప్రాంతంలో ఒక ఎంపీ సీట్నో 2 ఎంపీ సీట్లను తెచ్చుకున్నామని చెప్పగలిగే జాతీయ పార్టీలు ఇప్పుడున్న పరిస్థితులు. రాష్ట్రాలు 19 రాష్ట్రాల అధికారానికి వచ్చింది. నేను మాట్లాడినా ఇప్పుడు సౌత్ ఇండియాలో నిజంగా కూడా బీజేపీ కర్ణాటక మినహా మీరు ఎక్కడన్నా 2 పార్లమెంట్ స్థానాలు తెచ్చుకోగలమని ధీమా ఉన్న ప్రాంతాలు. ఎందుకంటే మిగతా వాళ్ళంటే చెప్పగలుగుతారేమో కానీ ప్రేమాన్న అంత ఈజీగా చెప్పలేడు, చెప్పడు కూడా. నిజంగా కూడా మీరు ఏడనన్నా 2 సీట్లు తెచ్చుకోగల శక్తి ఉందా చెప్పర్రి. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. ఏదన్నా అటువంటి ఆశ ఉంటే అది దింపుడుగల్లే ఆశ అవుతుంది తప్ప అది నిజం కాదనేది నేను ఓపెన్గా చెప్తున్నా.
డీకే అన్న లాంటి వాళ్ళు ఈ రోజు బీజేపీలో జాయిన్ అయ్యారు కదా, ఈ రోజు ఈ నేపథ్యంలో తెలంగాణలో కొంత బీజేపీ బలపడే అవకాశం అయితే కనబడుతుంది కదా. అమిత్ షా గారు 3 సంవత్సరాల క్రితం వచ్చింది కూడా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఇండివిజువల్ గా మేము ఈ రాష్ట్రాలు మేము చేజెక్కించుకోబోతున్నాం, ముఖ్యమంత్రులు మేమే అవుతామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పిండు. చెప్పిన తర్వాత ఉన్న 5 సీట్లను గెలుచుకోలేక 1 సీటుకే పరిమితమయ్యారు. పరిస్థితులు అప్పటికిప్పటికి చాలా మారినాయి అంటున్నారు. అర్ణగారు ఒక్కరు రావడంతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుంది అనుకుంటే వాళ్ళు అనుకుంటేనే నాకు తప్పు, వాళ్ళు అనుకోవచ్చు, దానికి నేనేం అనట్లేను. కానీ నేను చెప్పేది ఇప్పుడున్న పరిస్థితి. అరుణనే కాదండి, మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రాబోతున్నారు అనేది ఒకటి సంకేతం. ఆ దింపుడు గల్లే ఆశను బంద్ చేసుకోండి. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని మించిన పార్టీ ఉండదు. రేపు రాబోయే ఎన్నికలలో అయినా సరే మేము 16 సీట్లు గెలవబోతున్నాం, అది గ్యారెంటీ. ఎందుకు మరి అభ్యర్థులను మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు ప్రకటించకపోవడానికి? మేము ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మేము ఎవరికి టికెట్లు ఇవ్వాలనో మా నాయకుడు కేసీఆర్ గారు చెప్తారు. కొన్ని ఎప్పుడు చేయాలనేది కూడా వాళ్ళే చెప్తే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేదు. ప్రకటించకుండానే సభలు సమావేశాలు పెడుతున్నారు కదా మీరు. టిఆర్ఎస్ పార్టీకి ఓటేయమంటున్నావు. టిఆర్ఎస్ పార్టీకి ఇది పార్టీ ఎన్నికలే కదా, పార్టీ రైతే ఎన్నికలు కావు కదా, పార్టీకే ఓటేయమంటున్నావు. పార్టీ ఎవరిని క్యాండిడేట్ పెడితే వాళ్ళని అవుతారు. అంటే నామా నాగేశ్వరరావుతోనే రాజీనామా చేయించి టీఆర్ఎస్లో చేర్చుకుంటేనో వాళ్ళ బలం పెరుగుతున్నట్టు, ఎవరైనా బీజేపీలో చేరుతానో బీజేపీకి ఏం లేదు. అంటే చరిత్ర నేను చెప్పేది, తమిళనాడులో ఒక సీటు లాస్ట్ టైం మేము పార్లమెంట్ సీటు గెలిచాము కన్యాకుమారి నుంచి. తర్వాత ఈసారి అక్కడ ఏఐడిఎంకేతో పొత్తు వచ్చింది. రెండోది వాళ్ళ కేరళలో తప్పక అకౌంట్ ఓపెన్ చేస్తాం మేము. తర్వాత తెలంగాణలో, తర్వాత ఒరిస్సాలో అయితే ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ లేదు బీజేపీ. మీరు మున్నారు మొత్తం అంటే బెంగాల్లో ఓరి నడుస్తున్నది. నార్త్ ఈస్ట్లో 8 రాష్ట్రాలకు 8 రాష్ట్రాలు బీజేపీ చేతిలోకి వచ్చినాయి, ఇంక్లూడింగ్ అరుణాచల్ వీటితో కలిపి. నేనేమో అరుణాచల్ ఏం అరుణాచల్ ప్రదేశ్ లో పార్లమెంట్ కూడా బీజేపీ సర్జికల్ స్ట్రైక్ తర్వాత బాగా గ్రాఫ్ పెరిగింది బీజేపీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు టిఆర్ఎస్ మాటలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మాకు 16 ఒక్క నిమిషం శోభా గారు, ఒక్క నిమిషం ఆగండి. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జాయిన్ అయ్యారు. ఛత్తీస్గఢ్ లో చెప్పండి. ఎన్నికల టైంలో ఇవన్నీ పరంపర కొనసాగుతుంది. ఇట్స్ కామన్. బట్ వచ్చిన తర్వాత సుస్థిర ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తే ఇంపార్టెంట్. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 25లో 17 నుంచి 18 సీట్లు భారతీయ జనతా పార్టీ ఈసారి గెలుచుకోబోతున్నది. అంటే తెలంగాణలో కూడా మేము ఈసారి తప్పక ఈసారి ఎంపీలు మేము లాస్ట్ టైం సికింద్రాబాద్ 5 స్థానాల్లో 1 పరిమితం అయ్యారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. టీడీపీతో పొత్తుండడమే నష్టమైంది కదా. మేము చెప్పేది టీడీపీతో పొత్తుండడమే వచ్చారు కదా. బలం పెరుగుతున్నదండి. గెలుపు వేరు, మా బలం పెరుగుతున్నది. బీజేపీ ఏ పరిస్థితికి వస్తుందో, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే పరిస్థితి రాకపోతే చూడండి తెలంగాణ.